హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2000లో వచ్చిన ది గిఫ్ట్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఈవిల్ డెడ్, స్పైడర్ మ్యాన్ లాంటి గొప్ప గొప్ప సినిమాలకి దర్శకత్వం వహించిన ఆయన ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. సినిమా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉంటారు. తన భర్త రీసెంట్ గా ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అనమాట. తన భర్త యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల తనకేంటంటే ఇన్సూరెన్స్ మనీ వస్తాయి, అది కూడా నెల నెల వస్తాయి. ఆ డబ్బులతో తన ముగ్గురు పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కార్డ్స్ ద్వారాగా హీరోయిన్ అందరికీ జాతకాలు చెప్తూ ఉంటుంది. చాలా మంది వచ్చేసి తన దగ్గర జాతకం చూపించుకుంటూ ఉంటారు. దాని ద్వారా సంపాదించిన డబ్బులతో కొంచెం కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ కలవడానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయి మొహం మీద గాయాలు ఉంటాయి. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది. ఏమైందని చెప్పి అడిగితే ఏముంటుంది, మా ఆయన కొట్టాడని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ భర్త కొడుతున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పడంతో లేదు లేదు వాడు పెద్ద రౌడీగాడు, వాడితో ఉంటేనే కొట్టు వదిలేస్తాడు, లేదనుకో నేను విడిపోయాను అనుకో వాడు నన్ను చంపేస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అలాంటి వాడితో కాపురం చేస్తున్నావు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ వస్తుంది. మీ అబ్బాయి చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేశాడమ్మా, అర్జెంట్ గా నేను రమ్మంటున్నాడు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపల్ సార్ ఏమంటాడంటే చూడమ్మా మీ అబ్బాయి మరీ రూట్ గా ప్రవర్తిస్తున్నాడమ్మా, కొంచెం మార్చమ్మా, అంతేకాకుండా ఏదో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి సైకాట్రిస్ట్ దగ్గర కొంచెం తీసుకెళ్ళని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి వాళ్ళ నాన్న చనిపోయాడు కదా అప్పటి నుంచి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, నేను చూసుకుంటానని చెప్పడంతో ప్రిన్సిపల్ కూడా కొంచెం చూసుకోమ్మా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ప్రిన్సిపల్ రూమ్ లోకి జెసికా అని ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని ఈ ప్రిన్సిపల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. దాంతో హీరోయిన్ కూడా చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆ జెసికా అనే అమ్మాయి హీరోయిన్ తెలుసు. బట్ జెసికా ఏమంటుందంటే నువ్వు జాతకాలు చెప్తూ ఉంటావు కదా, నేను నా భర్త నుంచున్నాము కాబట్టి మా ఇద్దరి జాతకం ఎలా ఉందో చెప్పని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కళ్ళకి ఆ జెసికా కాళ్ళు దయ్యంలా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కింద మొత్తం నీళ్లు ఉంటూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సర్లే నిజం చెప్తే బాగోదని చెప్పేసి మీ ఇద్దరు జంట చూడముచ్చటగా ఉంది, మీ ఇద్దరు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కార్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి మెకానిక్ షెడ్ కి వెళ్తుంది. బేసికల్ గా ఆ మెకానిక్ షెడ్ లో బడి అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతనికి మానసిక స్థితి సరిగా ఉండదు. ఊర్లో అందరూ అతను ఏంటంటే కొంచెం మెంట్లోడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం తనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఒక మామూలు మనిషికి మనం ఎలాగైతే గౌరవిస్తామో అతనికి అలాగిస్తూ ఉంటుంది అనమాట. తాను కూడా హీరోయిన్ ని గౌరవిస్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత తన ప్రాబ్లం మొత్తం చెప్తుందో, చెప్పిన తర్వాత నువ్వేం కంగారు పడకు నేను చేసి పెడతా అని చెప్పి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ని తన ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పేసి తన కారులో ఎక్కించుకొని హీరోయిన్ ని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు మనోడు మాట్లాడుతూ కారు సడన్ గా ఆపేసి స్టీరింగ్ మీద తలపెట్టి అరుస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కి ఏమర్థం కాదు, ఏమైంది నీకని చెప్పి అడిగితే అప్పుడు మనోడు చెప్తాడు నాకు మా నాన్న కనిపిస్తున్నాడు, బ్లూ కలర్ డైమండ్ కనిపిస్తుంది, అసలు నా బుర్రలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదని చెప్పేసి బాధపడుతూ మనోడు కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు క్లాత్ తో. అప్పుడు మన కథలో హీరోయిన్ చూస్తుంది. మనోడు కచీఫ్ కొంచెం చండాలంగా ఉంటుంది. దాంతో ఇది తీసుకొని చెప్పేసి హీరోయిన్ ఒక కచీఫ్ ఇస్తుంది. ఆ తర్వాత మనోడు కళ్ళు తుడుచుకొని ముక్కు తుడుచుకొని సరే పద నేను ఎప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటానని చెప్పేసి తీసుకెళ్లి హీరోయిన్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ ఇంటి బయట ఎవరో డోర్ కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఎవరో వచ్చారని వెళ్లి చూస్తే వచ్చింది ఎవరో కాదు డోనీ. సో బేసికల్ గా డోనీ ఎవరో కాదు వెలరీ వాళ్ళ భర్త. వెలరీ అంటే మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా మొహం మీద దెబ్బలతో వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తానేమంటాడంటే నా భార్య గురించి నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి రమ్మంటుంది. మనోడు ఏంటంటే హీరోయిన్ ని ఒక మంత్రగత్త అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా నా కుటుంబ విషయంలో నువ్వు గనక ఎంటర్ అయితే మాత్రం నీ కుటుంబాన్ని ఈ ఊర్లో లేకుండా చేస్తానని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి ఆ డోనీ గాని అక్కడి నుంచి పంపించేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత వెలరీ మళ్ళీ పరిగెత్తుకుంటూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి సారీ చెప్తుంది. ఇలా నా భర్త వచ్చాడంటే కదా, నేను బెదిరించాడంటే కదా, సారీ వాడి తరపునని చెప్పడంతో దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డోనీ గడు వచ్చేసి వెలరీని కొట్టుకుంటూ ఈ మంత్రగత్త ఇంటికి రావద్దని చెప్పానని చెప్పేసి తనని కొట్టి ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి శుభ్రంగా బట్టలు తుక్కొని ఆరేస్తుంది. సడన్ గా ఒక ముసలోడే పళ్ళు పెట్టుకుని వస్తుంది అనమాట. ఆవిడ చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వల్ల అమ్మమ్మ అనమాట ఆవిడ. కాకపోతే ఆవిడ చనిపోయి చాలా రోజులు అవుతుంది. కానీ హీరోయిన్ కంటికి మాత్రం అప్పుడప్పుడు లాగొచ్చి కనిపించి నువ్వేం కంగారు పడకమ్మా ధైర్యంగా ఉండని చెప్పేసి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ అందుకనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళ ఊర్లో ఒక పార్టీ ఉంటుంది అనమాట. ఆ పార్టీకి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. బేసికల్ గా పార్టీ ఏదో కాదు ప్రిన్సిపల్ సార్ ఉండు కదా జెసికా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కదా, అందుకని ఆయన పార్టీ ఇస్తాడు. దాంతో మన కథలో హీరోయిన్ కూడా ఆ పార్టీకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని వాష్రూమ్ కి వెళ్తుంది. వాష్రూమ్ వస్తుందని చెప్పేసి పక్క రూమ్ లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ పెళ్లి చేసుకోపోయే జెసికా ఉంది కదా, ఆ అమ్మాయి అదే ఊర్లో ఉండే ఒక లాయర్ తో ఫిజికల్ గా కలుస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఏంటి ఇంత చండాలంగా ఉందని చెప్పేసి. ఆ తర్వాత సర్లే మనకెందుకని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఆ పెళ్లి చేసుకోబోయే ప్రిన్సిపల్ వచ్చేసి హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమో చెప్పాలని ఉంటుంది, కాకపోతే వీళ్ళిద్దరిని విడగొట్టిన పాపం నాకెందుకని చెప్పేసి సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో ఆయన అంటాడు, ఈ ఊర్లో నీకు మంత్రగత్తె ఆ తర్వాత జాతకాలు చెప్పే అమ్మాయి అని చెప్పి పేరుంది కదా, అందరు నీకు ముందుగానే తెలిసిపోతాయి అన్ని అని చెప్పి అంటూ ఉంటారు, ఎలా సాధ్యం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏమీ లేదండి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ప్రకృతి ఏదైనా సరే మనకి ముందుగానే చెప్పాలని చూస్తూ ఉంటుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలు మనకు అర్థమైపోతుందని చెప్పి అంటంతో ఆయన హీరోయిన్ తో ఏమంటాడంటే మీ ఆయన కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా, నీకు ముందుగానే అర్థమైపోయిందని చెప్పి అంటంతో నాకు అర్థమైందండి, కాకపోతే మా ఆయనకు చెప్పాను నేను మీరు డ్యూటీకి వెళ్ళొద్దండి, మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి కొన్ని రోజులు అని చెప్పి అన్నా సరే అర్జెంట్ వర్క్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాడు, అలా వెళ్లేదారిలో కార్ యాక్సిడెంట్ చనిపోయాడు అని చెప్పి అంటంతో అయ్యో పాపం అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. ఆ తర్వాత కొంత సమయానికి జెసికా అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ ఉంటుంది. సర్లే మనకెందుకని చెప్పేసి హీరోయిన్ ఆ ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పక్కింట్లో ముసలావిడ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని అక్కడ వదిలిపెట్టింది అనమాట. వాళ్ళ ముగ్గురుని తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చి చూస్తే ఇంటి లోపలికి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ముగ్గురు పిల్లల్ని మీరు బయటే ఉండండి అని చెప్పేసి బ్యాట్ తీసుకుని మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే విండో నుంచి దూకి ఎవడో పారిపోతాడు. అంతేకాకుండా సాతాన్ అని చెప్పేసి బెడ్ మీద పేకలతో రాసి వెళ్ళిపోతాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి వచ్చే మొట్టమొదటి డౌట్ డోనీ మీద, ఎందుకంటే వార్నింగ్ ఇచ్చాడు కదా ఆల్రెడీ నా భార్యతో నువ్వు మాట్లాడదని చెప్పేసి మనోడే చేస్తున్నాడని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే పోలీసుని పిలిచి హీరోయిన్ కంప్లైంట్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే ఆధారాలు లేకుండా ఒక మనిషి మీద యాక్షన్ అలా తీసుకుంటామమ్మా, తీసుకున్నా కూడా వాడు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి బడి వస్తాడు. వచ్చిన తర్వాత నీతో కొంచెం ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి, చెప్పుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వే కొన్ని సజెషన్లు ఇవ్వాలని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే చెప్పురా బాబు అని చెప్పి అంటుంది. కానీ వాడేమో పాస్ట్ తలుచుకుంటే నాకు మా నాన్న బ్లూ కలర్ డైమండ్ గుర్తు వస్తుందని చెప్పేసి అంటాడు. నేనుతో చెప్పుకోలేని నా బాధ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు బాధ చెప్పుకుంటేనే కదా నీకు తీరేది, నేను ఏదో ఒక సలహా ఇచ్చేదని చెప్పి అంటంతో ఈసారి చెప్తారని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన ముగ్గురు పిల్లలకి వంట ప్రిపేర్ చేస్తున్నప్పుడు సడన్ గా తనకి ఫోన్ వస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవడో ఫోన్ చేసి ఈసారి కనుక నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావనుకో నీ ముగ్గురు పిల్లల్ని కత్తితో పొడిచి చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అనమాట. అదే సమయంలో ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ చూస్తుంది, షాక్ అయిపోతుంది. ప్రిన్సిపల్ పెళ్లి చేసుకోవాల్సిన జెసికా అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పేసి అందులో న్యూస్ రాసి ఉంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ కొడుకు బయట ఆడుకుంటూ ఉంటాడు. తన దగ్గరికి డోనీ గడ్ వచ్చేసి ఎరా మీ ఇంటి వైపు నా భార్య ఏమైనా వచ్చిందా చెప్పని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కొడుకుని బెదిరిస్తూ ఉంటాడు. అది చూసిన బడికి కోపం వచ్చేసి మీకేంటారు ఇక్కడ పని వెళ్ళిపో అని చెప్పి అంటంతో డోనీ ఏమంటాడంటే ఒరే పిచ్చోడా నువ్వు పిచ్చోడ్లాగా ఉండి అంతేగాని ఏదో హీరోలా బిహేవ్ చేయకని చెప్పి అంటంతో కోపం వచ్చేసి మనోడు ఏం చేస్తాడంటే పక్కన రాడు తీసుకుని కారు అద్దం పగలగొడతాడు. అదే సమయంలో డోనీ కోపం వచ్చేసి గన్ను తీసుకుని కాల్ చేస్తా అని చెప్పేసి బెదిరించినా సరే ఏంటి ఇప్పుడు నన్ను కాలుస్తావా కాల్చు అని చెప్పేసి ఈ బడిగాడు డోనీ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే ఆ డోనీకి ఏంటంటే ఈ పిచ్చోడ్రా బాబు వీడితో మనకెందుకని చెప్పేసి భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ దగ్గరికి జెసికా వాళ్ళ నాన్న వస్తాడు. అందులోనూ పోలీస్ ఆఫీసర్ తీసుకుని వస్తాడు. మామూలుగా ఆయన ఏంటంటే జెసికా సంబంధించిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియక హీరోయిన్ చేత జాతకం చెప్పించుకుందాం అని చెప్పి తీసుకొస్తాడు అనమాట. ఎందుకంటే హీరోయిన్ కొన్ని కార్డ్స్ తీసి వాటిలో ఉన్న సింబల్స్ ని బట్టి మిస్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎటువంటి ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి హీరోయిన్ ఒక గెస్సింగ్ వస్తుంది. దాంతో జెసికా వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గర రావడంతో సరే అని చెప్పేసి తాను కూడా ఒక 3 కార్డ్స్ ఇస్తుంది. ఆ 3 కార్డ్స్ లో కొంచెం షేప్ వస్తుంది అనమాట, అంటే నదిలాగా ఉండే షేప్ వస్తుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మీ అమ్మాయి ఎక్కడో నది పక్కనే ఉందండి అని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు నది పక్కన ఇక్కడ ఎక్కడో దగ్గర లేదే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మీరేం కంగారు పడకండి, నేను నైట్ అంతా ప్రాపర్ గా రీసెర్చ్ చేసి మీకు చెప్తానని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ పడుకొని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంది. తనకి కల కూడా వస్తుంది. ఒక అడవి లాంటి ప్రాంతంలో ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గర సంఖ్యలు ఉంటాయి, ఆ సంఖ్యలకి బ్లడ్ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్లి చూస్తే ఒక చెట్టు మీద ఆ అమ్మాయి శవం కూడా ఉంటుంది. సో దాంతో హీరోయిన్ కి భయం వేసి కళ్ళు తెరిచి ఉలిక్కి పడుతుంది అనమాట. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే డైరెక్ట్ గా ఈ విషయం పోలీసులు చెప్దాం అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా ఒక ఫారెస్ట్ అండి, అందులో ఒక చెరువు ఉంది, అంతేకాకుండా చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, కాకపోతే చెట్టు మీద శవం కనిపించింది, నాకెందుకో నీళ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ చెరువులోనే శవం ఉన్నట్టుంది, ఆ అమ్మాయి చనిపోయిందండి, ఒక్కసారి మన ఊర్లో ఉన్న ఆ ఫారెస్ట్ చెరువు మొత్తం వెతుకుదామని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అవునా అని చెప్పేసి ఆ ఫారెస్ట్ ల్యాండ్ లో ఉన్న చెరువు ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఎవరిదని చెప్పడంతో
డోనీదని చెప్పేసి అంటుంది హీరోయిన్. దాంతో సర్లే పద అని చెప్పేసి వెళ్ళి అక్కడ డోనీ కోసం చూస్తే డోనీ వాళ్ళ భార్య వెల్లరీ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకుని ప్రాపర్ గా చెరువు మొత్తం వెతుకుతూ ఉంటారు. కాకపోతే జెసికా శవం దొరకదు కానీ వాళ్ళకి సైకిల్స్ ఇవన్నీ రకరకాలు దొరుకుతూ ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డోనీ గడు వస్తాడు. వచ్చిన తర్వాత అసలు ఎవడి ప్రాపర్టీలో ఎవడు ఎంటర్ అయిపోయి చెక్ చేస్తున్నారని చెప్పేసి తిట్టుకుంటూ వస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ హీరోయిన్ చూసి కోపం వచ్చేసి అంతా దీని వల్ల అని చెప్పేసి వెళ్ళి హీరోయిన్ కొడుతూ ఉంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి గన్ను తీసి నువ్వు నోరు మూసుకొని కొంచెంసేపు పక్కన ఉంటే మేము వెతుక్కుని వెళ్ళిపోతాం, ఓవర్ యాక్టింగ్ చేయమాకని చెప్పడంతో పాప డోనీ గడు కూడా మైండ్ బ్లాక్ అయిపోయి పక్కన నుంచొని ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు సార్ అని చెప్పేసి పెద్దగా అరుస్తారు. ఏంటని చూస్తే నీళ్లలో నిజంగానే జెసికా శవం ఉంటుంది. హీరోయిన్ కి ఎలాగైతే కలొచ్చిందో చైన్ బ్లడ్ ఆ తర్వాత ఆ అమ్మాయి నీళ్ళలో ఉన్నట్టు అలాగే అమ్మాయి కనిపిస్తుంది అనమాట. ఆ అమ్మాయి శవాన్ని బయటకు తీస్తారు. ఆ అమ్మాయి శవాన్ని చూసిన తర్వాత వాళ్ళ నాన్న గుండె పగలాలి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని ఒక లాయర్ రమ్మంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మీటర్కి వెళ్తుంది. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన జెసికా ఒక లాయర్ తో రిలేషన్ లో ఉంది కదా అతను అనమాట. అతను హీరోయిన్ ఎందుకు పిలిచాడంటే అది కాదండి, అసలు మీరు డోనీ గాడి ఎస్టేట్ లో ఉన్న చెరువులో అంటే ఆ ఫారెస్ట్ లో ఉన్న చెరువులో ఆ అమ్మాయి శవం ఉందని ఎంత ఎగ్జాక్ట్ గా ఎలా కనిపెట్టామని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి, ఆ అమ్మాయికి సంబంధించి అన్ని విజువలైజ్ చేసుకుంటాను, సడన్ గా నాకు కనిపించింది, దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పాను తప్ప నేను డోనీ హంతకుడు అతనే చంపేశాడని చెప్పి నేను చెప్పలేదు. ఎందుకంటే డోనీ వచ్చి నా కుటుంబ సభ్యుని బెదిరించాడు, కత్తితో పొడుస్తానని చెప్పేసి, దాన్ని మనసులో పెట్టుకొని వీడే ఈ హత్య చేశాడు, వీడి చెరువులో దొరికిందని చెప్పి నేను అనట్లేదు అని చెప్పేసి అనడంతో ఆ లాయర్ ఏమంటాడంటే సరేనండి, ఈ కేసులో అనుకోకుండా వీరు కూడా కొంచెం భాగం అయ్యారు కాబట్టి ఈ శవం దొరకడంలో మీరే ముఖ్య భాగం కాబట్టి కోర్టులో కూడా మిమ్మల్ని పిలుస్తారండి, పిలిచినప్పుడు మీరు రండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనీ గురించి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఒక బార్ ఓనర్ ని పిలుస్తారు. తానేంటంటే ఆ అమ్మాయి చనిపోయే ముందు అంటే ఆ రోజు రాత్రి తన బార్కు వచ్చిందని చెప్పేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఈ లాయర్ అతన్ని ఎంక్వైరీ చేస్తాడు. కాదండి మీరు ఏమైనా చూసారా అని చెప్పి అడిగితే చూశానండి, ఆ అమ్మాయి బార్ నుంచి ఆవేశంగా బయటికి వెళ్ళింది, ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి డోనీ గడు వచ్చాడు, వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా కొట్టాడు, కొట్టిన తర్వాత తన కారులో ఎక్కించుకొని వెళ్ళాడు, అదే నేను చూశానని చెప్పడంతో సరే అని చెప్పేసి ఆ బార్ ఓనర్ ని కూర్చోమంటారు. ఆ తర్వాత జెసికా శవాన్ని బయటికి తీసిన పోలీస్ ఆఫీసర్ ని పిలుస్తారు. పిలిచిన తర్వాత అసలు మీకు ఆ అమ్మాయి శవం అక్కడ ఉందని ఎలా తెలిసింది, ఏ ఆధారాన్ని బేస్ చేసుకుని వెళ్ళి ఆ అమ్మాయి శవాన్ని బయటికి తీశారని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నాకు హీరోయిన్ చెప్పిందండి, ఆ అమ్మాయికి కొంచెం కళలు వస్తాయంట, కళలను బేస్ చేసుకొని చెప్పిందని చెప్పడంతో కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుతారు. అంతేకాకుండా లాయర్ పక్కలబడి నవ్వుతాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి బడీగాడు వస్తాడు. వచ్చిన తర్వాత నీతో ఒక విషయం చెప్పాలి, నా ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పాలి, అసలు నా సమస్య ఏంటో నాకు గుర్తొచ్చిందని చెప్పడంతో హీరోయిన్ మాత్రం బాధలో ఏముంటుందంటే ఇప్పుడు కాదు నాకే బాధగా ఉంది, నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ తన పిల్లలను చూసుకుంటున్నప్పుడు సాయంత్రం పూట బడ్డీ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి మా ఓడు వాళ్ళ నాన్నని భయంకరంగా కొడుతున్నాడమ్మా నువ్వు రామ్మా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ బడ్డీగాడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నని చైర్లో కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి అతి దారుణంగా కొడుతూ ఉంటాడు. ఏమైంది నీకేమైనా పిచ్చి పట్టిందని చెప్పడంతో బడ్డీ ఏమంటాడంటే పొద్దు నీతో నా ప్రాబ్లం చెప్పుకుంటాను వచ్చాను కదా ఎందుకు వినలేదు, ఎందుకని కొడతానని చెప్పడంతో ఏమైందో చెప్పని చెప్పడంతో బడ్డీగాడు హీరోయిన్ కి జరిగింది చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే ఈ బడ్డీగాడు వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడు భయంకరంగా అబ్యూస్ చేశాడు, అందులో తన జీవితం నాశనం చేశాడని చెప్పేసి వాళ్ళ నాన్నను కొడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకు కోపం వస్తే మీ నాన్న వదిలేసి మీ అమ్మతో ప్రశాంతంగా ఉండని చెప్పడంతో అవునా అని చెప్పేసి మనోడి మీద ఆల్రెడీ పెట్రోల్ పోసాడు అనమాట, నిప్పంటి చేస్తానని చెప్పేసి మనోడు అంటిస్తూ ఉంటాడు. హీరోయిన్ పక్కకు నెట్టేయడం వల్ల ఎలాగోలాగా వాళ్ళ నాన్న కొంచెం మంటలు అంటుకొని కొంచెం బాగా కాలుతుంది అనమాట. ఆ తర్వాత పోలీసులు వస్తారు, వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకెళ్తారు, ఈ బడ్డీ గారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా తీసుకెళ్తారు. కట్ చేస్తే మరుసటి రోజు జెసికా కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని వేరే లాయర్ ఇంట్రోగేట్ చేస్తాడనమాట. అసలు ఆ అమ్మాయి చనిపోయి అక్కడే ఉందని నీకు ఎలా తెలిసిందని చెప్పడంతో లేదండి నాకు కల వచ్చింది, వచ్చిన దాన్ని బట్టి నేను కార్డ్స్ చూసి అందులో ఉన్న షేపులు బట్టి చెప్తా అని చెప్పడంతో ఈయన మాత్రం ఏమంటాడంటే చనిపోయిన నీ భర్త గురించి తెలుసుకోవడం తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న జనాల గురించి తెలుసుకుంటాం అని చెప్పేసి హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కావాలంటే డబ్బులు తీసుకోగాని అబద్ధాలు మాత్రం చెప్పకని చెప్పి అంటున్నప్పుడు హీరోయిన్ కే బాధ అనిపించి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లాయర్ ఏం చేస్తాడంటే డోనీని పిలిచి ఎంక్వైరీ చేస్తాడనమాట. బేసికల్ గా మనోడే కదా లాస్ట్ టైం అమ్మాయిని మీట్ అయింది, అంతేకాకుండా బార్ ఓనర్ కూడా చెప్పాడు కదా వాడు బార్ దగ్గర అమ్మాయిని కొట్టాడని చెప్పడంతో లాయర్ కూడా పిలిచి అడుగుతాడు అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటా బాబు అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి నేను కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నామండి, అంతకు మించి ఏం లేదని చెప్పడంతో సరే బార్ దగ్గర కొట్టావా లేదని చెప్పడంతో కొట్టానండి, కోపంతో వాగ్వాదం అయింది, దాంతో హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి బండి ఎక్కమన్నాను, ఎక్కించుకొని తీసుకెళ్లే దారిలో మళ్ళీ అమ్మాయి సెట్ అయిపోయింది, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి మధ్యలో దిగిపోయిందని చెప్పడంతో ఈ లాయర్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు నీ భార్యను కూడా
కూడా అతి దారుణం కొడతావంట కదా, చాలా మంది నాకు చెప్పారని చెప్పి అనడంతో మనోడికి పిచ్చ కోపం వచ్చేసి లాయర్ మీద ఫైర్ అయిపోతాడు. దాంతో పోలీసులు వచ్చి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఇదంతా చూసిన జడ్జి గారు కోపం వచ్చేసి వీడే చంపుంటాడని చెప్పేసి తీర్పు వాయిదా వేస్తాడు. ఇక అందరికి అర్థమైపోతుంది మనోడు శిక్ష అనుభవించబోతున్నాడని చెప్పేసి. కోర్టు తీర్పు కూడా కొన్ని రోజుల తర్వాత అలాగే వస్తుంది. దాంతో మనోడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు జైలుకి, శిక్ష కూడా విధిస్తూ ఉంటారు. ఇదే సమయంలో మన కథలో హీరోయిన్ ఇంటికి ఈ వెలరీ ఉంది కదా, అంటే ఆ డానీ గడు భార్య తను వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ సారీ చెప్తుంది, నీ భర్త నేను కావాలని ఇరికించలేదని చెప్పడంతో డోనీ భార్య ఏమంటుందంటే నువ్వెందుకు బాధపడతావు, వాడు ఎప్పుడు పోతాడని చెప్పి నేనే చూస్తున్నాను, అలాంటిది నీ వల్ల జైలుకి వెళ్ళాడు, నేను హ్యాపీ నువ్వు హ్యాపీ అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టి తాను కూడా పడుకుందాం అని చెప్పేసి తన రూమ్ కి వెళ్తున్నప్పుడు బాత్రూమ్ లో వాటర్ లీక్ అయిపోయి ఫ్లోర్ కి వచ్చేస్తాయి అనమాట. దాంతో హీరోయిన్ ట్యాప్ ఆఫ్ చేద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల జెసికా కూర్చొని ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మెంటల్ వచ్చేస్తుంది, ఇదేంటి ఇక్కడ ఉందని చెప్పేసి సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ తనకు కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి పిచ్చికిపోతుంది. మొత్తానికి జెసికా ఏదో తనకి చెప్పాలనుకుంటుంది. అందులోనూ జెసికాని చంపింది డోనీ గాడే అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేశారు, శిక్ష కూడా వేశారు. దీంతో జెసికా సాటిస్ఫై అవ్వలేదంటే ఒకవేళ జెసికాని డోనీ గాడే చంపలేదేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఉదయాన్నే ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంది, తనని ప్రేమించింది వాడే కదా, అందుకని ఉదయాన్నే తన దగ్గరికి వెళ్తుంది. పెళ్లి చూస్తే మనోడు భయంకరంగా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి కదా, అందుకని బాధపడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా నువ్వు నీ భర్త చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డావు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకున్న అమ్మాయి తను చనిపోయిన తర్వాత నాకు ఇంకా బాధేస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మనోడికి చెప్పి ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంటికి వచ్చి కార్డ్స్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసి తను కళ్ళు మూసుకుంటుంది. తనకి ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. ఒక లేక్ పక్కన మన కథలో హీరోయిన్ నెత్తి మీద టార్చ్ లైట్ తో ఎవరో కొడతారు. దాంతో మన కథలో హీరోయిన్ నెత్తి మీద నెత్తురు కారిపోతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి జెసికాని ఎవరో చంపారని నేను అనుకుంటే నన్ను ఎవడో చంపబోతున్నారని చెప్పేసి ఈ జెసికా నాకు హింట్ ఇస్తుంది అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా లాయర్ ని మీట్ అవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నువ్వేంటి ఇటేలో వచ్చావు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే డోనీ గాడు జెసికాని చంపే ఛాన్సులు లేవు, నాకు ఎందుకు అలా కనిపించింది అర్థం కావట్లేదు, కాబట్టి కేసు మళ్ళీ రీఓపెన్ చేద్దాం అని చెప్పి అంటంతో ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసును మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేయడం అని చెప్పేసి ఈ లాయర్ అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు ఆ జెసికాతో నువ్వు కలవటం నేను చూశాను, నువ్వు కొంచెం ఎక్కువ చేసావు అనుకో, ఈ విషయం అందరికి చెప్తానని చెప్పి అంటంతో మనోడు కూడా చేసేదేం లేక సరే రీఓపెన్ చేద్దాం, ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వెళ్ళిపో, రేపు చూసుకుందాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కార్ వేసుకుని బయలుదేరి ఇంటికి వస్తుంది. బేసికల్ గా బాగా వర్షం పడుతుంది అనమాట. హీరోయిన్ కార్ దిగుదాం అనుకునే సమయానికి అక్కడికి బడ్డీగడు కనిపిస్తాడు. వీడింటి ఇక్కడ ఉన్నాడు, జైల్లో కదా ఉండాల్సిందని చెప్పేసి హీరోయిన్ మళ్ళీ చూస్తే అక్కడ తాను కనిపించడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి తన పిల్లలు పక్కింట్లో ఉన్నారు కదా పెద్దవాడి దగ్గర, వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళని ఇక్కడ తీసుకొస్తే కొంచెం ప్రాబ్లమ్ అని చెప్పేసి లేదు మీరు ముగ్గురు అక్కడే పడుకోండి, ఈ రోజు నాకు కొంచెం పని ఉందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేసిన మరుక్షణమే ప్రిన్సిపల్ పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా నాకు ఎందుకో డోనీ గడి మీద డౌట్ లేదు, ఎవరో చేసి ఉంటారని చెప్పేసి అంటంతో ఆ ప్రిన్సిపల్ హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత తను ఎక్కడ చనిపోయిందో అక్కడికి వెళ్తే మనకి క్లూస్ దొరుకుతాయని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అతనితో కలిసి ఆ డోనీ గడి ప్లేస్ కి వెళ్తుంది. ఎందుకంటే డోనీ జైల్లో ఉన్నాడు కాబట్టి. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ సడన్ గా కింద పడుతుంది. కింద పడిన తర్వాత తనకి కొన్ని విజువల్స్ మైండ్ లోకి వస్తాయి. అదేంటంటే హీరోయిన్ మీద అటాక్ చేసినట్టు, అది కూడా చేతిలో టార్చ్ లైట్ పట్టుకున్నట్టు ఆ విజువల్స్ అన్ని తనకు గుర్తొస్తాయి. ఇంకా ముఖ్యంగా అక్కడ కూడా బడ్డీ గడు కనిపిస్తాడు. ఈడేంటి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. అలా హీరోయిన్ నడుచుకుంటూ తర్వాత ప్రిన్సిపల్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హీరోయిన్ కి ఒక భయంకరమైన విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే జెసికాని పెళ్లి చేసుకోబోయేది ఎవరు, ఈ ప్రిన్సిపల్. అందులోను ఈ జెసికా ఏంటి ఓ ప్లే గాలు, ఎవరితో పడితే ఆడితో రిలేషన్ లో ఉంటుంది. ఒకవేళ ఈ విషయం తెలిసి ఈ ప్రిన్సిపల్ గాడే జెసికాని చంపుండొచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు ఆ ప్రిన్సిపల్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటి నీకేమైనా కనిపించిందని అని చెప్పి అడిగితే ఏమి లేదు వెళ్ళిపోదాం అని చెప్పి అంటంతో ఆ ప్రిన్సిపల్ కి భయం వేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ తెలిసిపోయిందని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ ఏమంటాడంటే చూడు ఆ జెసికా మంచి అమ్మాయి కాదు, చాలా మంది తిరుగుతుందంట, నాకు ఆ విషయం తెలిసింది, తెలిసి అడిగితే నా ఇష్టం పెళ్ళైన తర్వాత కూడా ఇలా చేస్తానంది, అందుకని కోపంలో చంపేశానని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇంకా ముఖ్యంగా ప్రిన్సిపల్ ఏమంటాడంటే తను చనిపోతే చనిపోయింది కానీ నీ భర్త కూడా చనిపోయాడు కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటంతో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారని అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో నువ్వు నా మాట వినమని చెప్పేసి ఆ టార్చ్ లైట్ తీసుకొని హీరోయిన్ నెత్తి మీద బలంగా కొడతాడు. రెండోసారి కొట్టి చంపైపోయే గ్యాప్ లో అక్కడికి బడీగాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని కొట్టి కారు డిక్కీలో వేస్తాడు. సో దాంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ రా అని చెప్పేసి ఇద్దరు కారు వేసుకొని పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళ్తారనమాట. అలా వెళ్లేదారిలో హీరోయిన్ అడుగుతుంది నీకేమైందిరా జైల్లో ఉన్నవాడు బయట తిరుగుతున్నావు చెప్పి అంటంతో నాకు ఆ ప్లేస్ నచ్చలేదు, అందుకే నేను బయటకు వచ్చేసానని చెప్పేసి అంటాడు. అదే సమయంలో కారు పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు చెప్తాను చెప్పి అంటుంది.
చెప్పడంతో ఆ బడ్డీ గడు ఏం చేస్తాడంటే నువ్వు నాకు కర్చీఫ్ ఇచ్చావు కదా ఇది నువ్వు తీసుకొని చెప్పేసి హీరోయిన్ కి ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. కార్ డిక్కీలో ఉన్నాడు సార్ వాడని చెప్పి అంటంతో సూపర్ అమ్మ ఇంతకీ నీకు ఎవరో హెల్ప్ చేశారని చెప్పి అంటంతో ఆ బడ్డీ గడు హెల్ప్ చేశాడని అని చెప్పి అంటంతో పోలీస్ ఆఫీసర్ అంత సీన్ లేదులే అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే లేదండి జైలు నుంచి తప్పించుకొని వచ్చి హెల్ప్ చేశాడని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే లేదమ్మా ఉదయాన్నే సూసైడ్ చేసుకుని చనిపోయాడు జైల్లో అని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. వెంటనే తన జేబులో చేపెట్టుకుని చూస్తే మనోడు ఇచ్చిన కర్చీఫ్ కూడా కనిపిస్తుంది. హడావుడిగా పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే కార్ లో కనిపించడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది బేసికల్ గా ఊరు మొత్తం మనోని పిచ్చోడు అన్నా సరే హీరోయిన్ మాత్రం తనను ఒక మనిషిలా ట్రీట్ చేస్తూ తనని ఒక ఫ్రెండ్ లా చూస్తూ ఉందన్నమాట. అందుకనే తనకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో బేసికల్ గా అది జరిగిన సంగతి. ఆ తర్వాత ప్రిన్సిపల్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలు శిక్ష కూడా విధిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుంది. వచ్చి చూస్తే తన పిల్లలు ఏంటంటే వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని అలాగే పడుకుని ఉంటారనమాట. సో దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తన హస్బెండ్ ని తన పిల్లలు ఇంకా మిస్ అవ్వట్లేదని చెప్పేసి. దాంతో మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ తన హస్బెండ్ సమాధి దగ్గరికి తన పిల్లల్ని తీసుకెళ్తుంది. వాళ్ళ ముగ్గురు ఎంతగానో ఆనందపడతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు మరిన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.